హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి. మార్నింగ్ పూజ అయిపోయింది. నేనుని మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చేయించుకోలేదని మళ్ళీ ఈవినింగ్ చేయించుకోమంటే సరే అని మళ్ళీ ఈవినింగ్ బయలుదేరిపోయామండి. 2:30కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పూజ చేయించుకోవడానికి వెళ్ళాము. చేయించుకున్నాక బయటకు వచ్చేసామండి. వచ్చేసి 50 రూపాయల టికెట్ తీసుకొని పూజకి వెళ్ళిపోయాము. పూజ అయిపోయింది. అయిపోయినాక షాపింగ్ చేసామండి సరదాగా, కానీ ఏమీ కొనలేదు. నైట్ అయిపోయింది. నైట్ అయిపోతే మేము నైట్ అయితే టిఫిన్ చేసేసి కొండ ఎక్కడానికి బయలుదేరాము. మొత్తానికి అయితే కొండ ఎక్కడానికి వెళ్ళామండి. చాలా మెట్లు ఉన్నాయండి. ఎన్ని మెట్లు అంటే అసలు ఎక్కలేకపోయానండి. చాలా ఆయాసం వచ్చేసింది నాకైతేని. 280 మెట్లు ఉంటాయండి. మొత్తానికి కష్టపడి ఎక్కేసాము ఆ శివయ్యని చూడాలని. భర్త కన్నయ్య పెట్టిన శివలింగం, కళ్ళు పెడతాడు కదా, ఆ శివలింగం అన్నమాట. ఇది చూడాలని ఆతృతతో వెళ్ళాం. మొత్తానికి అయితే చూసామండి. చాలా బాగా అనిపించిందండి. అసలు అది చూస్తుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. సరికే కట్టేశారండి టెంపుల్ అదిని. అయినా కూడా వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ ఏదో 2-3 ఫోటోలు దిగి వెళ్ళినందుకు వీడియో తీసుకున్నా. పైనుంచి చూసారా శ్రీకాళహస్తి టెంపుల్ మొత్తం ఎలా కనిపిస్తుందో చూడండి. ఎంత బాగా కనిపిస్తుందో అండి. కష్టపడైతే ఎక్కేసామండి. దానికైతే శివయ్యని చూసామండి. చాలా హ్యాపీగా అనిపించింది. కోరి ఉంది కదండి, దానికోసం ఏంటంటే ఒక శివలింగాన్ని చూడాలన్న ఉద్దేశంతో వెళ్ళామండి. కిందకి దిగేటప్పుడు కొన్ని మెట్లు దిగిన తర్వాత ఒక శివలింగం ఉంటుంది. అది భర్త కన్నప్ప పెట్టిన లింగం అన్నమాట. ఆయన కళ్ళు తీసి పెడతారు కదా, ఆ లింగం అండి. వీడియో అయితే తీసాను చూడండి. చూసారా పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో. భర్త కన్నప్ప పెట్టిన శివలింగం అండి. కళ్ళు 2 చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో చూస్తే చాలా ఏడుపు వచ్చేసిందండి. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. మెట్లెక్క ఓపుకుంటూ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చాలా అలసిపోయామండి. మొత్తానికైతే రూమ్కి వచ్చేసాము. రేపు మార్నింగే మళ్ళీ రూమ్ ఖాళీ చేయాలి. ఓకే, బాయ్ బాయ్.